రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం కుప్పం. గత కొంతకాలంగా అక్కడ ఒకే ఒక పేరు మారుమోగుతుంది. అదే నారా భువనేశ్వరి. ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా నిజం గెలవాలి అంటూ ప్రజల ముంగిట నిలుస్తున్నారు. ముఖ్యంగా స్త్రీ శక్తి పేరుతో మహిళా సాధికారితకు ఆమె వేస్తున్న అడుగులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి ఈ కార్యక్రమాలు మహిళల జీవితాల్లో నిజంగానే వెలుగులు నింపుతున్నాయా, లేక ఇది ఎన్నికల వ్యూహంలో భాగమా? కుప్పం గడ్డపై భువనేశ్వరి మార్కు పాలిటిక్స్ పై స్పెషల్ స్టోరీ. కుప్పం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ చదరంగంలో తెర వెనుక ఉండేవారు కాస్త ఇప్పుడు నేరుగా ప్రజల కష్టసుఖాల్లో భాగమవుతున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా గ్రామ గ్రామాన తిరుగుతూ బాధితులను పరామర్శిస్తున్నారు. కేవలం ఓదార్పుకే పరిమితం కాకుండా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి పనులకే పరిమితమైన గ్రామీణ మహిళలు ఇప్పుడు నైపుణ్య శిక్షణతో ఆదాయ మార్గాలను వెతుక్కుంటున్నారు. అల్లికలు, కుట్లు, ఎంబ్రాయిడరీ వంటి సంప్రదాయ కళలతో పాటు ఆధునిక బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ పొందుతున్నారు. సొంతంగా పార్లర్లు పెట్టుకోవడం, కుట్టు మిషన్ల ద్వారా ఉపాధి పొందడం వంటి మార్పులు కుప్పం గ్రామంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేవలం శిక్షణే కాదు, చిన్న వ్యాపారులకు భువనేశ్వరి ప్రోత్సాహం అందిస్తున్నారు. తోపుడు బండ్ల ద్వారా కూరగాయలు, పండ్లు అమ్మే మహిళలకు, కిరాణా దుకాణాలు నడుపుకునే వారికి ఆర్థిక సాయం అందుతోంది. స్వయం సహాయక సంఘాలను బ్యాంకులతో అనుసంధానం చేసి తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించడంలో స్త్రీశక్తి వేదికగా నిలుస్తోంది. మా కాళ్లపై మేము నిలబడుతున్నాం అన్న ధీమా ఇప్పుడు కుప్పం మహిళల్లో కనిపిస్తోంది. ఆర్థికంగా బలం చేకూరడంతో మహిళల సామాజిక గౌరవం కూడా పెరిగింది. కుటుంబ నిర్ణయాల్లో వారి పాత్ర కీలకమవుతోంది. పిల్లల చదువుల కోసం వెనకాడకుండా ఖర్చు చేయగలుగుతున్నారు. భువనేశ్వరి స్వయంగా మహిళలతో సమావేశమై వారి అవసరాలను తెలుసుకుని అక్కడికక్కడే వనరులు సమకూర్చడం ఈ ఉద్యమానికి ఊపిరిపోస్తోంది. మొత్తానికి కుప్పంలో స్త్రీశక్తి కేవలం ఒక పథకంలా కాకుండా ఒక సామాజిక ఉద్యమంగా రూపాంతరం చెందుతోంది. రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా మహిళల జీవితాల్లో వస్తున్న ఈ మార్పు మాత్రం వాస్తవం. మరి భువనేశ్వరి చేస్తున్న ఈ కృషి రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుంది? కుప్పం ఓటరు తీర్పుపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుంది? వేచి చూడాలి. ఇప్పటి వరకు ఒక 6 బ్యాచ్లకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 6 మంది వరకు మనం ట్రైనింగ్ ఇచ్చాము. అందులో బాగా కుట్టేవారిని ఒక 30 మెంబర్స్ వరకు మనం సెలెక్ట్ చేసి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ తయారైనటువంటి బ్యాగ్స్ అన్ని కూడా స్త్రీశక్తి హస్తకళ అనే హైదరాబాద్ లో ఒక షాపు ఓపెన్ చేయడం జరిగింది భువనేశ్వరి మేడం గారి దగ్గర. అక్కడికి బ్యాగ్స్ ఇక్కడి నుంచి మనం కుట్టి స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నాము. అక్కడ సేల్ చేయడం జరుగుతుంది. అలాగే బయట ఆఫీస్ కూడా మనం చేయడం జరుగుతుంది. మెప్మా ఆఫీస్ కూడా ఒక 1000 బ్యాగ్స్ లాస్ట్ మనం పొదుపు వెలుగు డాక్టర్ గ్రూప్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి స్టిచ్ చేసి ఈ రా మెటీరియల్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ క్లాత్ వచ్చి గుమ్మడిపూడి నుంచి తెప్పిస్తున్నామండి. కొంత చెన్నై. మామూలు నేచురల్ క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ వచ్చేసి నేచురల్ అయితే ఏలూరుని. ఇంకా దీనికి కావాల్సిన రా మెటీరియల్ జిప్స్ అయితే రన్నర్స్ కానీ అలా బెల్ట్లు మొత్తం రా మెటీరియల్ అంతా కూడా విజయవాడ, హైదరాబాద్ నుంచి తేవడం జరుగుతుంది సార్. దీనివల్ల చాలా మంది ఒక 30 మంది వరకు ఈరోజు ఉపాధి పొందడం జరుగుతుంది.